వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ప్రపంచ ఆర్యవేశ మహాసభ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా రూరల్ ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ లక్ష్మి దంపతులకు ఘన సన్మానించారు. ఆదివారం తిరుపతి పట్టణంలోని ఇస్తా ఫంక్షన్ హాల్లో ప్రపంచ ఆర్యవేశ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు జక్కా సుబ్బారాజు అధ్యక్షతన శ్రీవారికి వైశ్యుల వితరణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా రూరల్ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ దంపతులను సత్కరించారు. నాయుడుపేట పట్టణానికి చెందిన గూడూరు కిషోర్ కుమార్ తిరుపతి జిల్లా రూరల్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన నాటి నుండి సమన్వయంతో పనిచేస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి వైశ్యుల అభ్యున్నతకు కృషి చేస్తూ జిల్లా అధ్యక్ష పదవికి వన్నె తెచ్చారని ఆర్యవేశ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జక్కా సుబ్బారాజు కొనియాడారు. గూడూరు కిషోర్ కుమార్ దంపతులతో పాటు పలు సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్న ఆర్యవేశ దంపతులను వామ్ ఆధ్వర్యంలో సత్కరించారు. అన్నగారు అంటున్నారు సన్మానం చేసామని. మేము అన్నతో సన్మానం చేయించుకునేంత గొప్పవరం కాదు. మాకు తండ్రి సమానంలో ఆయన మాకు ఆశీర్వాదం చేశారు. సన్మానం కాదు, ఆశీర్వాదం చేశారు. ఇంట్లో మేము ఇంత ఈ స్థాయికి రావడానికి, మేము ఈ పరిస్థితికి పదవికి వీటన్నిటికీ కూడా మా తండ్రి మాదిరి మాతో వెన్నంటూ ఉండి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది అంతా కూడా జక్కా సుబ్బారాజు గారు, శ్రీరామరావు గారు మాత్రమే. అయితే ఈ కార్యక్రమం చేయడంలో మన వయస్సుల గురించి చెప్పడం, ఒక్క రాజులు రాజగోపాలు వాటి గురించే కాకుండా మన వయస్సులు కూడా దీంట్లో పాల్పంచుకోన్నారు. మనం దేంట్లోనూ తీసుకోలేదు, మనకంటూ ఒక ప్రత్యేకత ఉందని చెప్పి దీన్ని మన రమణ గారితో, కృష్ణారెడ్డి గారితో వీళ్ళందరితో డిస్కస్ చేసుకొని ఒక పుస్తకాన్ని ప్రచురించడం అంటే అది చిన్న విషయం కాదు. ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమం చేసినటువంటి సుబ్బారాజన్న గారికి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేసే విధంగా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో అన్న మరిన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరితో కలిసి తిరుగుతున్నాడు. ఎవరు ఏం పిలిచినా కాదని గండా పోయి వాళ్ళని సహాయం చేస్తున్నాడు. ఇదన్నిటికీ కారణం ఎవరు అంటే వాళ్ళ శ్రీమతి. వాళ్ళు లేని వీళ్ళేం చేయలేరు. ఆమె షాపు మీరు వెళ్ళండి, నేను షాప్ చూసుకుంటానని కానీ ఇంట్లో పిల్లలను చూసుకుంటానని ఆమె భరోసా ఇవ్వడంతోనే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఆమెను ఒక సెకండ్ మాట్లాడవచ్చు.